2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మిథున రాశి వారికి లగ్నంలో గురువు ఉన్నారు. దశమ స్థానంలో రవి, కుజ, శని ఉండబోతున్నారు. రవి 14 ఏప్రిల్ నుంచి మీకు లాభస్థానానికి వస్తారు. మరి శుక్రుడు లాభస్థానం నుంచి వ్యయస్థానానికి వస్తారు 19 ఏప్రిల్ నుంచి. కేతు 3వ స్థానంలో ఉంటారు. రాహువు మీకు 9వ స్థానంలో ఉంటారు. ఇది గ్రహస్థితి అన్నమాట మిథున రాశి వారికి. మిథున రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఈ మాసం అనేది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. లాభస్థానంలో రవి కూడా రాబోతున్నారు కాబట్టి 14 ఏప్రిల్ నుంచి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రవి మేష రాశిలో చాలా బలంగా ఉంటారు. శుక్రుడు లాభస్థానంలో ఉంటారు 19 ఏప్రిల్ వరకు. దీని మూలంగా మీకు ధనపరంగా మాత్రం ఏదో విధంగా మీకు సహాయం అందుతుంది. చాలా సంతోషంగా అయితే ఉంటారు ఈ వారం అనేది. కుటుంబ పరంగా కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. విద్యార్థులకి ఈ మాసం అనేది చాలా బాగుంటది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మంచి ర్యాంక్స్ కూడా రావడం జరుగుతుంది. మంచి మార్క్స్ కూడా రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం 19 ఏప్రిల్ నుంచి చాలా సమస్యలు వస్తాయి. మీ లవర్ కి మాత్రం 19 ఏప్రిల్ తర్వాత లవ్ ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గొడవలు ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకు? పంచమాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలోకి వస్తారు. శని గారి దృష్టి శుక్రుడు మీద పడుతుంది. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది కాబట్టి లవర్స్ కి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. 19 ఏప్రిల్ నుంచి కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా చాలా సమస్యలు అయితే ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానాధిపతి అయిన కుజుడు శనితో కలుస్తున్నారు. శని కుజుడు బద్ధ శత్రువులు అనమాట. శత్రువులు పెరుగుతారు. గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. కోర్టు కేసులు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది మీ వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటది, అవుతుందా లేదా అనేది. శత్రువుల మరంగా మాత్రం మీకు నారాయణ కవచం చదువుకోండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా అయితే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు ఉండవు. చాలా సంతోషంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో శనితో కూర్చున్న రవి, కుజ, బుధ ఈ 3 గ్రహాలు చాలా ఇబ్బందులుగా ఉంటది. మరియు లగ్నాధిపతి అయిన బుధుడు దశమ స్థానం నీచబడతాడు. మీనరాశిలో బుధుడు నీచబడతాడు. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి మీకు చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ మాసంలో అవుతాయి కనుక జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. వృత్తిపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి. సమస్యలు అయితే ఎదురవుతాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక చాలా ఇబ్బంది పడి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా మాత్రం. అలాంటి వాళ్ళు మీ జన్మ జాతకంలో D10 చార్ట్ లో శని ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, శనితో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ విధమైన గ్రహాలు చూస్తున్నాయి, వాళ్ళ బలం ఎలా ఉన్నది, మరియు D1 చార్ట్ లో 10th హౌస్ లో ఏ గ్రహాలు ఉన్నాయి, 10th హౌస్ లార్డ్ ఎక్కడున్నాడు, ఏ గ్రహాలు చూస్తున్నాయి, బలం ఎట్లా ఉంది, 10th హౌస్ లార్డ్ బలం ఎలా ఉన్నది, ఇలాగన్నీ చెక్ చేయాల్సి ఉంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.